హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇవాళ మన ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా మనము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ మసాలా గ్రేవీ కోసం ముందుగా మసాలాను రెడీ చేసుకోవటానికి పొయ్యి వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని శనగకాయ గుళ్ళు వేసుకోవాలండి. శనగకాయ గుళ్ళు వేగాలి కొంచెం. ఇవి వేగాక ఒక 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే చెక్క, లవంగాయ, యాలక్కాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇవి వేగాక మనం కొంచెం ధనియాలు కూడా వేసేసుకోవాలి. ఈ ధనియాలు వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ వేగాక మనం ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకున్నాక చివరిలో నువ్వులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా. వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈ లోపల మళ్ళీ మనము ఆయిల్ వేసేసుకొని గుత్తి వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పెట్టుకొని వాటిల్లో వేయించేసుకుంటే సరిపోతుంది. ఉప్పు పెట్టకపోతే కండ్రెక్కుతాయండి, జాగ్రత్త. ఈ వంకాయలు మగ్గే లోపల మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ దినుసులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ వేసుకునే ముందు దీంట్లో కొంచెం 2 రెబ్బలు చింతపండు యాడ్ చేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. చింతపండు యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుంది కూర కూడా. అలాగే మనం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చక్కటి పేస్ట్ని రెడీ చేసి ఒక గిన్నెలో రెడీ చేసుకోండి. ఈ లోపల మనకి వంకాయలు కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. మనము అదే నూనెలో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇవి చక్కగా వేగాక కొంచెం ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించేసుకోవాలి. ఇవి వేగాక మనం రెడీ చేసుకున్న మసాలా గ్రేవీ కూడా వేసుకొని ఈ గ్రేవీ కూడా చక్కగా మగ్గనిచ్చుకోవాలి. పచ్చితనం అంతా పోయి గ్రేవీ తిక్కగా తయారైపోయింది. చూసారుగా, చక్కగా గ్రేవీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా కారం వేసుకుంటే సరిపోతుంది. కారం చూసి వేసుకోండి. మసాలా వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అనేది తక్కువే పడుతుంది. కారం కూడా వేసుకొని ఒక 5 నిమిషాలన్నా మగ్గనిచ్చుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు తేలినప్పుడే మనము వంకాయలు కూడా వేసుకొని ఆ గ్రేవీలో మగ్గబెట్టుకుంటే ఈ మసాలా అనేది ముక్కలకు పట్టుతుందండి. ఇలా 10 నిమిషాలు వేయించుకున్నాక ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి అన్నంలో కలుపుకోవటానికి సరిపోయేలాగా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని కూరను ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే ఆ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈ మెథడ్లో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.